నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రభుత్వం విధిపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రగతిని ఉదయం ప్రజాభవన్లో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తేనే వారి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ క్రమంలో మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డైరీని పార్టీ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతలు హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసు మనకు సమస్య కాదని, 2001లో పార్టీ పెట్టినప్పటి కంటే ఈ కష్టాలు పెద్దవి కావని చెప్పారు. కేసు విషయం తాను చూసుకుంటానని, కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడిన అవసరం లేదని, లొట్టపీసు కేసు అయినోడు లొట్టపీసు ముఖ్యమంత్రి అని అన్నారు. ఎవరికి భయపడేది పనిలేదని, సాగునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చుకున్న కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా చెప్తున్నానని కేటీఆర్ ఎవరికి భయపడలేదని అన్నారు. ₹1 అవినీతి కూడా చేయలేదని, హైదరాబాద్ను, తెలంగాణను ప్రపంచ చిత్రపటంలో చూడడానికే ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. మా మాజీ ఎమ్మెల్యేలు జర పేర్లు ఎవరో చెప్పలేదు, ఏమనుకోకుర్రి. అందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మాట్లాడిన ప్రతి వక్త, ప్రతి నాయకుడు ఒక మాట అన్నారు, ఇబ్బంది ఏదో ఉన్నది అని. కానీ ఒక్కసారి దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఇబ్బంది నిజంగా ఏమున్నది మనకు? ఇబ్బందుల ముందు ఇదేం ఇబ్బంది? ఒక సిరిపురం యాదయ్య, ఒక శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని, మనము చిన్న సురుకంటితేనే అయ్యా అవ్వ అంటాం, ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు. ఆ ఇబ్బంది ముందు ఇదేమి ఇబ్బంది? ఇబ్బంది అనేది లేనే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, పీకేదేమీ లేదు. కాబట్టి మీరెవరు ఆ మాట మాట్లాడవచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య గోచరం. తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో, అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా, కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు. మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కోరేది, ప్రార్థించేది ఒకటే, ఈరోజు రాష్ట్రంలో ఒక 3D పాలన నడుస్తున్నది. 3D ఏంటిదా? 3D. మొదటి డి డిసెప్షన్. డిసెప్షన్ అంటే మోసం. రెండవ డి డిస్ట్రాక్షన్ అంటే అటెన్షన్, మన అటెన్షన్ మళ్ళించుడు. మూడవ డి డిస్ట్రక్షన్, విధ్వంసం. ఈ 3 జరుగుతున్నాయి. కాంగ్రెస్ యొక్క అధికార ప్రతినిధి ఆమె ఉంటుంది, పెద్ద మనిషి ఒక ఆమె, సుప్రియానో శ్రీప్రియానో, ఆమె చెప్తున్నది నిన్న జాతీయ మీడియాలో కాంగ్రెస్లో మోసం ఎట్లుంటుందో చెప్తుంది. మరి మీరు మళ్ళా ఢిల్లీలో మాటిస్తుండ్రు, మహిళలకు ఏదో ప్యారీ బెహనా స్కీమ్ అని పెడుతుండ్రు, నెలకు 2500 ఇస్తామంటుండ్రు. మనకి ఇదేం పెద్ద ఇబ్బంది కాదు.
ఉత్తరం రాసిండు, రైతు బంధు అని చెప్పింది మీ ముఖ్యమంత్రి 100 అంటుడు, నువ్వు 60 అంటూ నువ్వు కింద పోతే చారానగాలే సిగ్గు లేకుండా మాట్లాడుతుండే మళ్ళీ సపరేట్గా నోరు మూసుకొని కూర్చున్నారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు చెప్తే నమ్ముతలేరని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వాళ్ళ నోటమ్మడ కూడా అబద్ధాలు చెప్పించి ఇవాళ గొంతు కోసినావు కదా రైతులది. దాని గురించి మాట్లాడదాం. ఉద్యోగస్తులకు ఇవాళ భూమితోని సంబంధం కట్ చేస్తున్నావు, తప్పుడు కూతలు కూర్చోదాం. మనం తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు ఎవ్వడికి భయపడే అవసరం లేదు. బరాబర్ న్యాయ పోరాటం చేద్దాం. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, తెలంగాణ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఇనుమడింపజేయడానికి ప్రయత్నం చేసినాం తప్ప పైసనో ఇందులో అవినీతి లేనే లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా విజన్ అని, ఏపీ ప్రజల సేవే మా సంకల్పమని ప్రధాని మోడీ అన్నారు. మీ ఆశీర్వాదంతో 60 ఏళ్ల తర్వాత కేంద్రంలో వరుసగా 3వ సారి అధికారంలోకి వచ్చామని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీపై అభిమతం చూపే అవకాశం ఇప్పుడు వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు మేము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో 2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం విశాఖలోని ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 1,00,000 కోట్ల పథకాలతో ఏపీ అభివృద్ధికి కేంద్రం మద్దతుగా ఉంటుందని, ఏపీ $2.5 ట్రిలియన్ ఎకానమీగా మారుతుందని, 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం అయ్యే తీరుతుందని మోడీ వ్యాఖ్యానించారు. और जब राज्य आगे आएंगे तो निश्चित तौर पर देश भी आगे बढ़ेगा। और आप देखें कि 2 लाख करोड़ की ये परियोजना है जिसमें एक बड़ी कह सकते हैं कि वहाँ पर विधानसभा चुनाव हुए थे, प्रधानमंत्री देश के लोग सकते हैं। और आप देखें कि महिला सशक्तिकरण की दिशा में कितना काम। फोन लाइन पर जुड़ गए हैं विनोद जी। जो बात सहयोगी मंत्रीगण, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और अन्य विधायकगण, अन्य गणमान्य नागरिकगण, भाई और बहनों, आंध्र प्रजला प्रेमा मरियु अभिमानानकी నా కృతజ్ఞతలు, నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. मैं सबसे पहले सीमाचलम वरालक्ष्मी नरसिम्हा स्वामी को प्रणाम करता हूं. आंध्र प्रदेश गवर्नर श्री सैयद अब्दुल नजीर गारू, जननेता मुख्यमंत्री श्री चंद्रबाबु नायडू गारू, नेता मरियु अभिनेता डिप्यूटी सीएम पवन कल्याण गारू, केंद्र ప్రభుత్వంలో నా సహచర మంత్రులు, రాష్ట్ర మంత్రులు,
ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రముఖులు, సోదర సోదరీమణులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు. कि जो भावना आज चंद्रबाबू प्रकट कर रहे थे, हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे. మిత్రులారా, आज यहां 2 लाख करोड़ रुपए से ज्यादा के प्रोजेक्ट का ग्रीन हाइड्रोजन का प्रोडक्शन एरिया यानी क्रीज सिटी का फाउंडेशन स्टोन रखा है. कृषि और व्यापार से जुड़ी एक्टिविटी आंध्र की करीब $2.5 ट्रिलियन इकोनॉमी का आधार बनेगा. షిప్పింగ్ హార్బర్ ఆదాయం మరియు వ్యాపారం పెరిగే విధంగా పూర్తి నిబద్ధతతో మేము పనిచేయబోతున్నాం. అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక that question to Honorable Prime Minister. He answered me, if you do that type of decision changing policy, nobody will come to India. I am with you. You go ahead. No question of changing taxation policy. Sir, how many prime ministers will do like this, sir? If everybody had done like this, then so much of investment should have come for India, sir. That is where, sir, I have learned so many things. Your school, my school is same school, sir. That is where we are thinking same way. I really appreciate our Honorable Prime Minister. This is my personal experiences. దీనికంటే ఏం కావాలి విశాఖపట్నం వాళ్ళకని అడుగుతున్నా. ఒక ప్రోగ్రెసివ్ ప్రధానమంత్రి రేపు జరిగే పని నిన్నే చేసుంటే బాగుంటుందని ఆలోచించే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి దిస్ కంట్రీ హ్యాస్ టు అండర్స్టాండ్. ప్రభుత్వాన్ని కొనసాగించాలి. అందరికీ నమస్కారాలు. జై హింద్. is 1,85,000. పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ. మోదీ గారు భారతం అభివృద్ధి పదంలో కష్టపడతాం. థ్యాంక్ యూ సార్. అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆశా జ్యోతిలో నిలబడ్డారు. అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో, వారి సూచనలతో సహకారంతో కేబినెట్ కానీ మంత్రి హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్ గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్
ఏసీ, నాన్ ఏసీ రూమ్స్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. నటుడు మోహన్ బాబు విద్యార్థులతో కలిసి పలు కార్యక్రమాల్లో సరదాగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కన్నప్ప సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ సినిమా కోసం తాము ఎంతో కష్టపడుతున్నామని చెప్పారు. అనుకున్న దానికంటే భారీగానే ఖర్చు పెట్టినట్లుగా చెప్పారు. రాయలసీమ రామన్న చౌదరిలో నేనొక డైలాగ్ చెప్పానని, నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగవలసింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను, కానీ గతం గతహ, నిన్న జరిగింది మర్చిపోవాలి, నేడు ఏం చేయాలి అనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలని అన్నారు. రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పాను. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. కానీ గతం నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు, నందమూరి తారక రామారావు గారు, అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం. మనం సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాం. మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ. ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్. అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు భారతదేశానికి వెన్నెముక. రైతు బాగుంటేనే మన అందరం బాగుంటుంది. ఇంతకుముందు స్టూడెంట్స్ అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఒక దోసుడి వడ్ల గింజలు ఇచ్చారు. ఆ దోసుడు వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది. అది దోసుకుంది ఒక పిడికడ అవుతుంది, అర పిడికడ అవుతుంది. అది ఒక మనిషిని బ్రతికిస్తుంది. దాని వెనకాన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద వేసుకుంటే గంట చెప్పాలి. నిజమైన పంట బాగా జల్లు లేకుండా, సత్తు లేకుండా కట్టిస్తాము ఉంటుపడ్డారు. కాబట్టి రైతు భారతదేశానికి వెన్నెముక. ఇది మనందరికీ పండుగ, సంక్రాంతి పండుగ. సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రకృతిని నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గాను ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. హన్మకొండ ప్రభుత్వ బాలిక ఉన్నత లష్కర్ బజార్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక సదుపాయాలను ఆమె పరిశీలించారు. కిచెన్ షెడ్, త్రాగునీరు, టాయిలెట్స్ పరిశుభ్రతను ఆమె స్వయంగా తనిఖీలు చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన వసతి మరియు సరిపడ భోజనం అందించడం జరుగుతుందా అని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉమా అడిగి తెలుసుకున్నారు. ఇది మైనర్ రిపేర్స్ పెట్టినారా? పెట్టాను. మెయిన్ ఫ్లోర్ మ్యామ్ ఇక్కడ section 27, A section 24, 28, 24 members present. 23, 47 total.
అందరూ మీరు కూడా స్పెషల్ క్లాస్ హౌస్ ద ఫుడ్ సరిపోతుందా క్వాంటిటీ? జామకైతే ఇట్లా కరపట్టుకుంటుంది. ప్రోటీన్ ఎట్లా వస్తుంది మీకు? ఫుడ్ ఏ ఫుడ్ నుంచి వస్తుంది? ఎగ్స్ అండ్ పల్సెస్, నాట్ చిప్స్ అండ్ కూల్ డ్రింక్స్. మీ ఏజ్కి ఎంత క్వాంటిటీ అయితే మీరు తినాలో అంత తినాలి. 8 or 6 sentences లో రాయాలి. 6 మార్క్స్. హన్మకొండ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్య అధికారులతో ఈరోజు హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ప్రగతిని PHCS వారిగా సమీక్షించడం జరిగింది. అలాగే ఎవరైతే తమ యొక్క లక్ష్యాన్ని పూర్తిగా అందుకోలేదో వారి మార్పు వరకు 100% లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. ముఖ్యంగా ప్రతి PHCలో నెలకు ఒక సాధారణ ప్రసవం జరిగేలా చర్యలు తీసుకోవాలని, 24/7 ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయాలని, సాధారణ ప్రసవాలు రెగ్యులర్ గా నిర్వహించాలని అన్నారు. ఈ ఇయర్ అనేది మీరు ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటారు. ఇట్లా మీరు రీస్క్రీన్లో ఎంతమంది ఫాలో చేస్తున్నారు, ఎంతమంది కంట్రోల్ ఈజీగా తెలుస్తుంది. ఒకటి రీస్క్రీనింగ్ అయినా లేదా 100% సెకండ్ లాస్ట్ 2 కాలమ్స్ ఫాలో అప్ అడ్జరెన్స్ యాజ్ అ పర్సన్ ఈజీగా. ఎందుకంటే ఈవెన్ 2 to 4 hours లో డెలివరీ అయిపోతారు. ఈవెన్ ఫస్ట్ డెలివరీ కావచ్చు, చెప్పలేము. ఓకే, సో కాబట్టి వాళ్ళను మనకు క్యాష్లెస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ PSC 78% ఉంటే యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు 76 అండ్ పర్సెంటేజ్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూస్ 45 ఉంది, 47 ఓన్లీ రిక్వెస్టింగ్. మీరు అది ఎట్లా అచీవ్ చేస్తారు? బై మోటివేటింగ్ ఫర్ ఆశాస్తో చేపిస్తారా, వచ్చే పేషెంట్తోనే చేపిస్తారా? ప్లీజ్ ట్రై ప్రతి మంగళవారం జరుగుతుంది మేడం. సో అది చేసిన తర్వాత మధ్యలో ఫోన్ లేదు, ఎక్స్ట్రా ఫోన్కి పేమెంట్ సపరేట్ చేయాలి. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 న్యూస్. హన్మకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో అప్పర్ మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్ గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 AC కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, AC, నాన్ AC రూమ్స్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.